హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రొడక్షన్ డ్రాయింగ్ గురించి మనం తెలుసుకుందామండి. ఆల్రెడీ నేను కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చాను. సో మీరు అవి చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ప్రొడక్షన్ డ్రాయింగ్ అనే ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే షార్ట్స్ మనం డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి ఎస్ఐస్లో మనకి నార్మల్ క్వశ్చన్ అనేది ఇచ్చేస్తాడు కదా. సో డిసెంబల్ చేసి గీయాలి. క్వశ్చన్ అన్నది మనకి అసెంబ్లీ డ్రాయింగ్ అనేది ఇస్తాడు. సో దానికి సంబంధించి డిసెంబలింగ్ చేసి దానికి ప్రాసెస్ షీట్, సర్ఫేస్ రఫ్నెస్లు, ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది 40 మార్క్స్కి. సో ఇందులో మనం బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 20% లేదు అంటే 20 మార్క్స్కి మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి 20 మార్క్స్ ఈజీగా గెట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనం కొంచెం నాలెడ్జ్ అంటే సర్ఫేస్ రఫ్నెస్కి, లిమిట్స్కి, నెక్స్ట్ ప్రాసెస్ షీట్ ఎలా రాయాలి ఏంటి అన్నది మనం తెలుసుకుంటే ఆ 40 మార్క్స్ నుంచి అట్లీస్ట్ అంటే మినిమం మనం 30 కన్నా ఎక్కువ కూడా మనం స్కోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ ప్రొడక్షన్ డ్రాయింగ్లో వచ్చేది ఏంటంటే మనకి షార్ట్స్ ఏ విధంగా అడుగుతాడు ఏంటి అన్నది మనకు ఒక ఐడియా అన్నది అయితే జస్ట్ ఇస్తాడు. ఈ పాయింట్లో ఇలా ఇస్తాడని, కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నారో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు ఇంకా నచ్చినట్టయితే అక్కడ మనకి వీడియో కింద డౌన్లోడ్, షేర్ ఆప్షన్స్ ఉంటాయి కదండి, అందులోనే మనకి సూపర్ థ్యాంక్స్ అన్నది అవైలబిలిటీలో ఉంది. సో సూపర్ థ్యాంక్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే మనం ఈ వీడియోలో షార్ట్సే కదా డిస్కస్ చేయాలనుకుంటున్నాము, సో ఓన్లీ షార్ట్సే చెప్తున్నాను. డ్రా ద కన్వెన్షనల్ సింబల్స్ ఫర్ ద ఫాలోయింగ్: డైమండ్ నర్లింగ్, స్క్వేర్ ఆన్ షాఫ్ట్, ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్ అండ్ స్క్వేర్ ఆన్ షాఫ్ట్ అండ్ స్పాట్ వెల్డ్. సో ఇక్కడ ఆన్సర్స్ చూడండి. డైమండ్ నర్లింగ్ అంటే జస్ట్ ఇలా సింబల్ అన్నది డ్రా చేశారు, ఎందుకంటే ఇలా డైమండ్ వస్తుంది కదా, సో హ్యాచింగ్ అన్నది ఓకే. నెక్స్ట్ స్క్వేర్ ఆన్ షాఫ్ట్ అంటే షాఫ్ట్కి స్క్వేర్ అన్నది మనం పెట్టాలి. సో కన్వెన్షనల్ సింబల్స్ ఇవి. ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్ ఎలా వేస్తాం మనం? ఓకే, సో ఇది స్టడ్ లాగా పెట్టేసి ఇక్కడ మనకి సైడ్ వ్యూ కూడా గీయాలి. నెక్స్ట్ సింగిల్ వి బట్ వెల్డ్ వి, ఓకేనండి. సో ఇది స్క్వేర్ ఆన్ షాఫ్ట్ కాదు, సింగిల్ వి బట్ వెల్డ్. ఓకే, సింగిల్ వి బట్ వెల్డ్. అండ్ స్పాట్ వెల్డింగ్ అంటే మనకి ఇలా సర్కిల్లో చూపించారు. ఇది ఫస్ట్ మోడల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోడల్కి వచ్చేసరికి డిటర్మైన్ ద ఫాలోయింగ్ ఫర్ 40 H7G6 using the table for tolerances: minimum size of the hole, maximum size of the shaft and minimum size of the hole, minimum size of the shaft and maximum size of the hole, maximum size of the shaft and type of fit. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనకి మెయిన్ ఎగ్జామ్లో మనకి H7లు G6లు ఎలా తీసుకోలేక టేబుల్స్ అన్నవి ఇస్తారా అంటే టేబుల్స్ అన్నవి ఇస్తారండి, ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అందరికీ టేబుల్స్ ఇవ్వలేకపోయినా జస్ట్ H7 వాల్యూ, G6 వాల్యూస్ వాళ్ళు ఫ్యాకల్టీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, దానికైతే మీరు ఏమీ కంగారు పడిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి H7కి G6కి మన టేబుల్స్ ఇస్తాడు కదా, దాన్ని బట్టి చూసుకుంటే మనకి హోల్ H7 40కి ప్లస్ 0.025 అన్నది వచ్చింది. ఇక్కడ మైనస్ 0.025 టు 0.009 అన్నది వచ్చింది. దీన్ని బట్టి మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? మినిమం సైజ్ ఆఫ్ ది హోల్ అండ్ మినిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది హోల్ అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అండ్ టైప్ ఆఫ్ ఫిట్. అంటే క్లియరెన్స్ ఫిట్టా, ఇంటర్ఫిరెన్స్ ఫిట్టా లేదా ట్రాన్సిషన్ ఫిట్టా అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఈ వాల్యూస్ని బట్టి. సో ఇక్కడ మినిమం సైజ్ ఆఫ్ ది హోల్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందండి? మినిమం సైజ్ ఆఫ్ ది హోల్ అంటే సో మనకి ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం కదా, అది అంటే బేసిక్ సైజు
ప్లస్ మినిమం వాల్యూ. సో ఇక్కడ మినిమం వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.00 కదా ఇచ్చాడు. సో అది 0. సో మినిమం సైజ్ ఆఫ్ ది హోల్ అన్నది 40.00 mm అన్నది అవుతుంది. అలాగే మినిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అన్నది మనకి ఎలా ఇచ్చాడు, వాల్యూ అన్నది 40 మైనస్ అనేది ఇచ్చాడు. సో వాల్యూస్ ఎలాగ ఇచ్చాడండి, సో ఇక్కడ వాల్యూస్ మైనస్లో ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్లస్లు ఇచ్చాడు. సో ప్లస్లు అన్నప్పుడు ప్లస్ చేస్తాము, మైనస్ అన్నప్పుడు మైనస్ చేస్తాము. 0.025 40 మైనస్ 0.025 చేస్తే ఎంత వచ్చిందండి మనకి వాల్యూ, 39.975 mm అనేది వచ్చింది. అలాగే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది హోల్ అనేది 40.025. అలాగే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది 39.991 mm అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి కావాల్సి అంటే క్లియరెన్స్ అన్నది చూసుకోవాలి. సో క్లియరెన్స్కి ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది హోల్ మైనస్ మినిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ కదా. సో అది చేస్తే మనకేంటి, పాజిటివ్ అనేది రావాలి, వాల్యూ అనేది పాజిటివ్గా వస్తే ఏంటి మనకి అది క్లియరెన్స్ ఫిట్. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఫిట్ అని పెట్టేసి క్లియరెన్స్ ఫిట్ అని రాయాలి. సో అంటే మనకి రిప్రజెంటేషన్గా మనం ఇలా రాసి చూపించాలి. ఓకేనండి, ఓకేనా. సో ఇలాగ మనం ప్రాబ్లం అంతా చేసి సో టైప్ ఆఫ్ ఫిట్ అనేది క్లియరెన్స్ ఫిట్ అని మనం చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికేట్ ద మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్స్ అండ్ స్పెసిఫికేషన్స్. DIA 10, CSK dia 15 అండ్ ఈ సింబల్ ఏంటన్నది రాయాలి. ఈ సింబల్ అంటే ఏంటో రాయాలి. హెక్సాగన్ ఫిట్ బోల్ట్ M20x70 IS 3640 S8.8 స్క్వేర్ బోల్ట్ M2x40 IS 2585. సో ఇక్కడ DIA అంటే డయా అని మనకు తెలుస్తుంది. అంటే డయామీటర్ ఏంటి మనకి, డ్రిల్ ఎ త్రూ హోల్ డయామీటర్ 10 mm అండ్ కౌంటర్ షాంక్ టు గెట్ ద 15 mm. సో ఇది CSK అంటే ఏంటండి, కౌంటర్ షాంక్. ఓకే, కౌంటర్ షాంక్ టు గెట్ ద 15 mm ఆన్ ది టాప్ అని మీనింగ్. సో ఇలా ఈ సింబల్కి అర్థం ఏంటండి, ఫ్లాట్నెస్. ఈ సింబల్కి యాంగులారిటీ. అండ్ మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు, హెక్సాగన్ ఫిట్ M20x70 అని ఇచ్చాడు కదా. సో ఇట్ మీన్స్ ఏంటంటే హెక్సాగనల్ ఫిట్ బోల్ట్ ఆఫ్ నామినల్ డయామీటర్ 20 అండ్ టోటల్ లెంత్ 70 mm and semi precision grade having mechanical property corresponding the property class 8.8. సో ఇలా మనకి ఇచ్చేస్తాడండి. ఈ డిజిగ్నేషన్ అన్నది మనం ఇదంతా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదొక మోడల్. నెక్స్ట్ స్క్వేర్ బోల్ట్ అనేది ఇచ్చాడు కదా. ఇట్ మీన్స్ ఏ స్క్వేర్ బోల్ట్ సైజ్ ఆఫ్ M12 అండ్ లెంత్ ఆఫ్ ది లెంత్ అన్నది 40 mm అండ్ విత్ స్క్వేర్ నట్. సో ఇది థర్డ్ క్వశ్చన్. కొన్ని అంటే స్పెసిఫికేషన్స్ కానీ డెసిగ్నేషన్స్ కానీ మనకి ఇలా కాంబినేషన్ కూడా అడగొచ్చు. నెక్స్ట్, నేమ్ ద 5 రిప్రోగ్రాఫిక్ ప్రాసెస్ యూజ్డ్ డూప్లికేటింగ్ ద ప్రొడక్షన్ డ్రాయింగ్. రిప్రోగ్రాఫిక్ ప్రాసెస్ ఏంటంటే బ్లూ ప్రింటింగ్ ప్రాసెస్, అమోనియా ప్రాసెస్, ఎక్స్రోగ్రాఫిక్ ప్రాసెస్ అండ్ మైక్రోఫిల్మింగ్ అండ్ ట్రేసింగ్. సో ఇలా జస్ట్ హెడ్డింగ్స్ పెట్టేస్తే సరిపోతుంది. మీకు ఇంకా తెలుసు, ప్రాసెస్లు తెలుసు, నేను చదివాను అనుకుంటే ప్రతి ప్రాసెస్కి 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. సో ఇది ఈ వీడియోలో ఈ 4 షార్ట్స్ డిస్కస్ చేసాం కదండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ 4 షార్ట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాము, వేరే మోడల్ అన్నది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో అలాగే మీకు ఇంకా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.